హాయ్ ఆల్, దిస్ ఈజ్ మీలా ఉన్నాయి కంకిపాటి. వెల్కమ్ టు నీ టైం. ఎలా ఉన్నారు అందరూ? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గులాబ్ జామున్ చూద్దాము. మనకి ఇప్పటి వరకు ఎవరు చెప్పండి టిప్ ఒకటి అయితే ఉందండి. నేను కూడా రీసెంట్గానే లాస్ట్ 2 times నుంచి ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నట్టు చేసి మీకు చెప్తున్నాను అనమాట. సాధారణంగా ఎవరు చేసినా క్రాకర్స్ వచ్చేస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో పగిలిపోవడం, ఇంకా మధ్యలో ఉడకకుండా ఉండిపోతుంది కదా. అలా రాకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చి జ్యూసీగా పీల్చుకునేలా ఎలా అంటే, ఇది నార్మల్గా పిండి తీసుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము, లేదా బయట స్టోర్ చేసుకొని ఇలా ముద్దరగా ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇలా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ అండి, ఇదే ఒక మంచి టిప్పు. కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసి కలిపామనుకోండి, మధ్యలో క్రాకర్స్ రాకుండా సాఫ్ట్గా వస్తుంది. గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. అసలు పగిలిపోదు. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా పగిలిపోతూ ఉంటాయి. నాకు ఇప్పటి వరకు అలానే వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేసాను. పాలు కాకుండా కొంతమంది పాలు వేసుకొని చేసుకుంటారు. పాలు అవసరం లేదండి, వాటర్ వేసుకొని మరీ లైక్ చాలా వాటర్ ఎక్కువైపోకూడదు, అలాగే వాటర్ తక్కువ అవ్వకూడదు. మనకు తెలుస్తుంది కలుపుతుంటే వాటర్ సరిపోతుంది అన్నట్టు. ఉండ అయ్యేటట్లు ఉంటే సరిపోతుంది. హాట్ వాటర్ వేసి కలపడం వల్ల ఏంటంటే మనకి జామున్ అనేది క్రాకర్ రాదు, చాలా సాఫ్ట్గా కూడా మధ్యలో కూడా సమానంగా బాయిల్ అవుతుంది అనమాట, సమానంగా ఫ్రై అవుతుంది. నేను ట్రై చేసిన టిప్ ఇదైతే మాత్రం. మా ఊడికి గులాబ్ జామున్ అంటే అంత పిచ్చో, పక్కనే ఉండడు. చేసిన తర్వాత అయిపోయే వరకు కూడా పక్కనే పెట్టుకుంటాడు, నైట్ టైం కూడా. నో చేసిన తర్వాత తినాలి. మీ పిల్లలు కూడా ఇంతేనా? బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి కూడా అదే అలవాటు అవుతుందండి రేపు పొద్దున్న ఫ్యూచర్లో. హోమ్లీ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడతారు. మనం అలా ప్రతిదీ ఇంట్లో చేసి పెడితే టైం ఉండదు. లైక్ నాలా కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కుదరదు, కానీ తప్పదు అంతే. ఇంకా కిడ్స్ కోసం మనం కష్టపడేది కూడా వాళ్ళ గురించే కదండి. చూసారా, అంటే ఈ కొంచెం వాటర్ అనేది ఎక్సెస్ అయింది నాకు. అంటే మనకు తెలుస్తుంది కదా వాటర్ ఎక్కువైపోతుందా ఏంటన్నది. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 minutes సరిపోతుందండి. అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లో చేసుకుంటే అయిపోతుంది. చూసారా, ఈ వాటర్ అనేది నాకు ఎక్సెస్ అయినట్టు అనిపించింది, అందుకే నేను అలా వదిలేసుకున్నా మీతో మాట్లాడుతూ. ఇది మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనకి. హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకు బాగా ఏమంటారు దాన్ని, బొండల్లా గుల్లతనం అనేది వస్తుంది అనమాట ఆ బాల్లో. అందుకని అది మధ్యలో కూడా ఉడికి మధ్యలో కూడా ఫ్రై అయ్యి లైక్ విరిగిపోవడం, పగిలిపోవడం అలాంటిది రాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే నేను ఎక్కడ చూడలేదండి యూట్యూబ్లో. హాట్ వాటర్తో కలుపుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చాలా బాగుంటుంది. ఇప్పుడు సిరప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు సిరప్ చూద్దామండి. సిరప్కి లైక్ మనం 1 cup ఆఫ్ షుగర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 1 glass ఆఫ్ వాటర్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అంటే ఎక్స్ట్రా కాకుండా మనం ఎప్పుడైనా సరే, నేను 2 cups తీసుకున్నాను. దీనికి నేను 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాను కదా, చూడండి దానికి ఎగ్జాక్ట్గా 2. ఇది అనేది ఇలా చేసుకుంటే మనకి సిరప్ అనేది చాలా అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. పలచగా ఉంటే అంత టేస్ట్ అయితే బాగోదు. కొంచెం పాకం అనేది స్టిక్కీగా ఉందనుకోండి, మరీ స్టిక్కీ కాదు, మరీ బెల్లం పాకం లైక్ థిక్ కాకుండా 1 glass ఆఫ్ మీరు దేంతైతే తీసుకున్నారో దాంతో 1 glass వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ ఒక పక్క, సిరప్ ఒక పక్క. అప్పుడు వేడివేడిగా కరెక్ట్గా సరిపోతుంది. మనం ఫ్రై చేసుకొని సిరప్లో వేసేసుకునేలాగా. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ డాట్ని చిన్న చిన్న పోర్షన్స్గా రౌండ్గా చేసుకున్నాము. లైక్ ఇది మంచిగా ఆల్రెడీ మనం ఒక పక్కన పెట్టుకున్నాం కదా
దాన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అంతా ఈక్వల్గా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి కొంచెం గీ తీసుకొని దాని చేతికి ఇలా లైట్గా మనం వంట చేసిన ప్రతిసారి ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్న పోర్షన్స్కి ఇది ఎలా అనుకున్నారు, ఇది చూడండి. దీన్ని చేసే వే కూడా మనం ఇలా మంచిగా రబ్ చేసుకుంటూ ఈక్వల్గా ఇలా మసాజ్ చేసుకుంటూ చేయాలన్నమాట దీన్ని. అప్పుడే క్రాక్ రాదు మనకి, మధ్యలో ఇరిగిపోవడం అంటూ ఉండదు, సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా మధ్యలో ఇలా రబ్ చేసుకుంటూ మంచిగా మసాజ్ చేసుకుంటూ చేయాలి దీన్ని. ఎక్కడ క్రాక్ రాకూడదు. మనం ఈచ్ జామున్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది క్రాకర్స్ వచ్చినాయి, కాస్త డ్రైగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ పగిలిపోతూ ఉంటాయి. సాఫ్ట్గా ఉండాలి, ఎంటైర్ ఆ జామున్ అనేది సాఫ్ట్గా ఉంటే మనకు సాఫ్ట్గా వస్తాయి. దీని అంతటికి ఏంటంటే మంచిగా హాట్ వాటర్ వేసి కలుపుకుంటే నిజంగా చాలా చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ ది బెస్ట్ టిప్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ టిప్ ఫర్ మేకింగ్ గులాబ్ జామున్. చూసారా, ఇలా రావాలి, క్రాకర్స్ రాకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి జామున్ అనేది. అప్పుడే మీకు మధ్యలో కూడా కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయింది. ఇక్కడ సిరప్ కూడా ఈక్వల్గా బాయిల్ అయిపోతూ ఉండాలి. ఇందులో ఒక 4 ఇలాచీలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నా దగ్గర లేదని నేను వేసుకోవట్లేదు, చూద్దాం. ఇవి ఫ్రై అవుతున్నంత వరకు మనం సిరప్ వేడిగా ఉంచామనుకోండి, బాగా పీల్చుకుంటుంది. అంటే ఈక్వల్గా రెండో ఒక పక్క ఇది ఫ్రై అయిపోవాలి, ఫ్రై అయినాక ఇందులో వేసేది ఉండడం. మీకు తెలుసా, ఈ గులాబ్ జామున్లో ఒక 2 hours అట్లా నానిన తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని తింటూ ఉంటుందండి. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఒక డిజర్ట్ లాగా అనమాట అది, గులాబ్ జామున్ ప్లస్ ఐస్ క్రీమ్. టేస్ట్ అయితే చూసారా, ఎక్కడ కూడా మనకు పగలకుండా వస్తుంది. ఈ గులాబ్ జామున్ అనేది ఈ హాట్ వాటర్తో ఎప్పుడైతే కలిపామో మనం, ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. అయితే సిరప్లో కూడా కొంచెం ఎక్కువసేపు మనం ఉంచామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఒక 1 hour మంచిగా పీల్చుకుంటుంది అనమాట. అసలు ఎప్పుడు చేసినా ఇరిగిపోతూ ఉండే, నాకు అసలే ఎక్కడ కూడా ఏ ట్యూబ్లోని మంచి టిప్ అనేది ఎవరో చెప్పలేదు. ఈ హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవడానికి ఎప్పుడు ఇరిగిపోతూనే ఉండేది. నేను ఇలా ట్రై చేసి చూద్దాము ఎలా వస్తుందో అనేది చూస్తే ఇది బెస్ట్ అనిపించింది. అంటే 2 times నుంచి నేను ఇలానే చేస్తున్నాను. చూసారా, చాలా 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 అసలు ఎక్కడ విరగదు. చాలా ఎలా వేసామో అలానే ఫ్రై అవుతుంది అన్నమాట. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పక్క ఇది కూడా మంచిగా థిక్ అవసరం లేదు, ఇందులో ఇలాచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో, అసలు ఎక్కడ కూడా మనకి క్రాక్ అనేది రాలేదు. మైసూర్ బోండా ఎంత సాఫ్ట్ ఉంటుందో బయట కూడా అలా ఉన్నాయి. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. ఒక రౌండ్ అయితే వేసేసుకున్న తర్వాత నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనం పిల్లలకి ఇలాంటి గులాబ్ జామున్ ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెట్టుకుంటూ ఉండాలి ఇంట్లో. అప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్స్ వచ్చిన తర్వాత హోమ్లీ ఫుడ్కి అలవాటు అవుతూ ఉంటారు. లేదంటే అంతేపు బయటకి షాప్ నుంచి తెచ్చుకుంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను అన్నమాట. స్టవ్ వేసిన తర్వాత ఆఫ్ చేసిన, ఇప్పుడు ఆఫ్ చేసిన. ఇప్పుడు రిమైనింగ్ కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకొని
ఇప్పుడు సిరప్లు వేసుకుంటాను. ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను వేసేసుకుంటాను. నాకు ఆయిల్లో వేయడం అంటే ఇప్పుడు కూడా చాలా చాలా భయం. అసలు నిజంగా ఎంత విచిత్రమో కదండి, వంట కూడా నేర్చుకోకుండా మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకొని అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని లైఫ్ అంటే అంతే. మనం దేనికి బాధపడకూడదు, ఇది రావట్లేదని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది టైం వచ్చిన. ఇలా నేను రిమైనింగ్ కూడా వేసేసుకొని నేనైతే సరే ఇది కూడా ఫ్రై అయిపోయినాక ఇవైతే చూసారా ఎంత మంచిగా, అస్సలు ఒక్కొక్క ర్యాక్ కూడా రాలేదు. చూసారా నేను తీస్తుంటేనే ఇరిగిపోయింది, ఒక్క క్రాక్ కూడా, సింగిల్ క్రాక్ కూడా రాలేదు హాట్ వాటర్తో కలపడం వలన. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాచీలు కూడా వేసుకుంటే చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. డాట్స్ చేసుకునేటప్పుడు చిన్నగా చేసుకున్నారనుకోండి అవి మంచిగా పొంగుతాయి కదా, పెద్దగా అవుతాయి. ముందే పెద్దగా చేసుకోకూడదు. అదొకటి కూడా ఏంటంటే నేను తీస్తున్నప్పుడు ఇరిగిపోయింది ఆ చివరిది కూడా. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ మనం బర్త్డే పార్టీస్ అయినా కూడా స్వీట్ షాప్ నుంచి ఊరికే తెచ్చేసుకోకుండా స్వీట్స్ ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే మన పిల్లలకు కూడా కొంచెం అలవాటు అవుద్ది ఇక్కడ నుంచే. చూసారా ఇప్పుడు బ్రౌనిష్ కలర్లో అయితే అన్నీ మంచిగా, చూసారా ఇప్పుడు బ్రౌనిష్ కలర్లో అయితే మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఒక 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 మినీ, సరే చూసారా ఒక మినీ ప్యాక్ తీసుకుంటే నాకు ఇంకా మంచిగా వచ్చింది. లీటర్లో ఒక 30 అలా వచ్చాయి. 1 గ్లాస్ ఆఫ్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. మీరు క్వాంటిటీ మీకు ఎంత షుగర్ కావాలనే దాన్ని బట్టి. ఏంటో గులాబ్ జామున్ చేసేటప్పుడు మా పెద్దోడేమో జామున్స్ కావాలంటాడు, నాకేమో సిరప్ కావాలి, మా ఊడికేమో కలిపేటప్పుడు పిండి కావాలి. భలే ఉంటుంది కదండి అసలు చేసేటప్పటికే సగం అయిపోతూ ఉంటాయి, కంప్లీట్ అయ్యేసరికి సగం అయిపోతాయి. మీ ఇంట్లో కూడా ఇలానేనా? చూడండి ఎంత మంచిగా వచ్చాయి అసలు, చాలా అసలు. ఇదైతే నేను గరిట పెట్టి తీయడం వల్ల అలా అయింది. రిమైనింగ్ వాళ్ళు చూసారా అసలు ఒక్క క్రాక్, సింగిల్ క్రాక్ లేదు. నాకు ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పలేదు. నేను అందరినీ అడిగేదాన్ని, అంటే చేస్తారు కదా రిమైనింగ్ మన చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్ ఎలా వస్తాయి ఇలా అసలు అంటే నవ్వుతారు, అంటే ఏం చెప్పరు. సీక్రెట్స్ అనేవి అందరికీ ఎవరు షేర్ చేయరు కదా. దీంట్లో ఒక కప్పులో ఒక 2 జాములు తీసుకొని వెనిలా కానీ స్ట్రాబెర్రీ కానీ చాక్లెట్, వెనిలా స్ట్రాబెర్రీ 2 బాగుంటాయండి. ఒక 4 స్పూన్ల ఐస్ క్రీమ్ వేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటూ ఉంటుంది అసలు టేస్ట్. ఇంకొకసారి చూపిస్తానండి అలాగా. ఈ 2 జామున్ అయితే నేను సపరేట్గా పెట్టుకుంటాను. నేను మా పెద్దోడి కోసం షుగర్ సిరప్లో వేయకుండా అది చాలా చాలా ఇష్టం. చూసి అయిపోయినాయండి ఇంక లాస్ట్. చూసారు అసలు ఒక్క క్రాక్ కూడా లేదనమాట అసలు. అట్లా 1 అవర్ అలానే పెట్టేసుకొని ఇంకా మంచిగా కావాలంటే ఫ్రిడ్జ్లో 1 అవర్ స్టోర్ చేసుకున్న తర్వాత వేసుకుంటే టేస్ట్ ఉంటాయి అసలు.
స్వీట్ షాప్ కూడా దాని మించి ఉంటాయి టేస్ట్ అయితే. చూసారా, ఈ రెండు అయితే మా పెద్దోడి కోసం అనమాట. వాడికి ఇలా తినడం అయితే ఇష్టం. ఒక క్రాక్లు అయితే చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అయిపోయినాయి నా గులాబ్ జాములు అయితే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.